వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది స్కోడా ర్యాపిడ్. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2015లో జరిగిందండి. మోడల్ 2015. మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే 2016లో రిజిస్ట్రేషన్ జరిగిందన్నమాట. దానివల్ల మనకి లైఫ్ అనేది పెరిగిద్ది. అంటే దాదాపుగా 2016లో రిజిస్ట్రేషన్ జరిగింది కాబట్టి 2031 వరకు మనకు లైఫ్ ఉందండి. ముందుగా ఈ కార్ గురించి నేను డీటెయిల్గా చెప్పే ముందు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒకసారి ఈ కార్ కావాలి నాకు అనుకునే వాళ్ళు ఫస్ట్ కామెంట్ సెక్షన్లో వెళ్ళి కామెంట్స్లో చూడండి, హానియా కార్ డెకర్స్ తరపు నుంచి సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేసి ఉంటే ఈ కార్ సేల్ అయిపోయిందని అర్థం అండి. అది చూసిన తర్వాత ఒక కార్ కావాలి అనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ వచ్చేసరికి 8008173143. అడ్రస్ వచ్చేసరికి గుంటూరు అండి. హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్ది అన్నమాట. చాలామంది మనకి కామెంట్స్లో పెడుతున్నారు కొంచెం 15, 16 ఈ మోడల్స్లో మనకి తక్కువ బడ్జెట్లో డీజిల్ కారు పెట్టమని. అలాంటి వారికి ద పర్ఫెక్ట్ కార్ అండి. అండ్ సేఫ్టీ పరంగా కూడా మనకి 5 స్టార్ రేటింగ్ ఉందన్నమాట ఈ కార్కి. స్కోడా ర్యాపిడ్ జర్మన్ టెక్నాలజీ ఇంజన్స్ అన్నమాట. అండ్ జర్మన్ టెక్నాలజీ బాడీ మీకు వోక్స్వేగన్, స్కోడా, ఆడి ఈ 3 ఒకటే గ్రూప్కి సంబంధించిన కార్స్ అండి. మీకు సేఫ్టీ పరంగా కావచ్చు, ఇంజన్ కూడా టీడీఏ ఇంజన్ వస్తుంది అన్నమాట దీనికి. మనకి కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 4,70,000 కేవలం మన హానియా కార్ డెకర్స్ నుంచి మంచి ఆఫర్ ఇస్తున్నామండి. 4,70,000 రూపాయలకి ఈ కార్ అనేది ఆఫర్ చేస్తున్నాం మనం. మీరు ఎక్కడైనా ఏ కార్ బజార్ అయినా వెళ్ళండి, అలానే ట్రూ వాల్యూ కావచ్చు, మీకు హ్యుండై ప్రామిస్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళండి, ఇలాంటి క్వాలిటీ కార్స్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో కేవలం మనమే అందిస్తున్నాం అన్నమాట కస్టమర్స్కి. కావాలంటే చెక్ చేసుకోండి. 4,70,000 మనం ఆఫర్ చేస్తున్నాం ఈ కార్కి. ఫైనల్గా ఏమైనా కూర్చొని మాట్లాడుకుంటే ఒక 5,000 నుంచి 10,000 రూపాయలు బార్గెనింగ్ అనేది ఉండిద్దండి. ఫైనల్గా మనం కస్టమర్కి 4,60,000 రూపాయలు అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిద్ది ఈ కార్. 2015 మ్యానుఫ్యాక్చరింగ్, 2016 రిజిస్ట్రేషను. అంటే లైఫ్ వచ్చేసరికి మనకి 2031 వరకు ఉందన్నమాట. కార్ అయితే మాత్రం ఎక్కడ డెంట్స్, స్క్రాచెస్ ఏమీ లేకుండా దాదాపుగా ఒరిజినల్ పెయింట్ మీదే ఉందండి. ఒక బంపర్కి టచ్అప్ అయితే అయింది. బంపర్స్కి అయితే మాత్రం చాలా చాలా కామన్ అండి. అది కూడా మనకి బాడీ ఎక్కడ చూసినా సరే ఒకటే షేడ్ అయితే ఉండిద్ది. మనకి ఈ కార్కి ప్లస్ పాయింట్స్ ఒకసారి నేను చెప్తాను, చూసుకోండి. మనకి టైర్స్ వచ్చేసరికి 4 కూడా కాంటినెంటల్ టైర్స్ ఉన్నాయి. దాదాపుగా ఫ్రంట్ వచ్చేసరికి మీకు ఒక 70 to 80% బటన్ ఉండిద్దండి. బ్యాక్ టైర్స్ వచ్చేసరికి మీకు ఒక 50% ఉండిద్ది అన్నమాట కాంటినెంటల్ టైర్స్. సో టైర్స్ పరంగా మనం ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కార్కి. అండ్ ఇన్సూరెన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ దాకా ఉందండి. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అన్నమాట. కార్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉందండి. అసలు మనం కార్ క్వాలిటీ అసలు చూసుకోవాల్సిన అవసరం లేదు. బానెట్ కావచ్చు, 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. ఒకసారి మనం డోర్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనం చూడొచ్చండి, ఇది లెఫ్ట్ సైడ్ డ్రావర్ అన్నమాట. ఈ కంపెనీ నాబ్స్ ఏదైతే ఉన్నాయో, డార్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు. లిడ్ కూడా ఇక్కడ చూడొచ్చు అండి. ఒరిజినాలిటీ ఉందండి. అండ్ ఇక్కడ మనం గ్లాస్ మీద వాళ్ళ మార్క్ కూడా మనం చూడొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ 15. సో ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ గ్లాస్ అండి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ 15. ఇక్కడ చూసుకోవచ్చండి.
ఒకసారి ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్ అండి. ఒకసారి నేను డిక్కీ లిఫ్ట్ చేసి చూపిస్తాను. ఈ కార్కి డిక్కీ ఏంటంటే అండి, మనం కీలోనే లాంగ్ ప్రెస్ చేస్తే డిక్కీ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చండి, ఇది ఇక్కడ బాడీ ఎక్కడ చిన్న డ్యామేజ్ కూడా ఎక్కడ లేదండి, ఒరిజినల్ ఉందన్నమాట లైనప్ కూడా. మీకు దాదాపుగా ఒక 500 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుందండి బ్యాక్ డిక్కీలో. మీకు లాంగ్ జర్నీ చేసేటప్పుడు కూడా ఒక హెవీ లగేజ్ ఉన్నా మనకి లగేజ్ పరంగా ఇబ్బంది అయితే ఉండదు అన్నమాట. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మీకు స్టెప్నీ టైర్ వచ్చేసరికి అపోలో వాళ్ళది ఉందండి. ఇక్కడ చూసుకోండి, అసలు ఎక్కడ కార్లో ఈవెన్ స్టిక్కర్స్ కూడా పోకుండా యూజ్ చేశారండి. ఇక్కడ చూడవచ్చు కంపెనీ స్టిక్కర్స్ కూడా. మీకు నెంబర్ కూడా చూసుకుంటే దాదాపుగా ఒక ఫ్యాన్సీ నెంబర్ అండి, రైజింగ్ నెంబర్ 1269. టోటల్ వచ్చేసరికి మనకి 9 వస్తుంది అన్నమాట. డ్రైవర్ సైడ్ అండి, ఇది డ్రైవర్ బ్యాక్ సైడ్. ఇక్కడ చూసుకోవచ్చు లిడ్. అండ్ అలానే ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి, స్కోడా తరపు నుంచి వచ్చిన స్టిక్కర్స్ కావచ్చు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఇక్కడ మళ్ళీ చూసుకోవచ్చు గ్లాస్ మీద. ఇది డ్రైవర్ డోర్ అండి ఇది. అండ్ గ్లాస్ మీద కూడా నేను చూపిస్తాను. మనకు కనబడుతుంది కదా 2015 కార్ అయితే మాత్రం బాడీ విషయంలో అసలు ఎక్కడ డెన్స్ స్క్రాచెస్ లేకుండా చాలా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ ఇంజన్ కూడా చాలా చాలా బాగుందండి, స్మూత్గా ఉందన్నమాట. మైలేజ్ వచ్చేసరికి 20+ మైలేజ్ అయితే వస్తుంది హైవే మీద. డిపెండ్స్ ఆన్ స్పీడ్ని బట్టి, మన స్పీడ్ని బట్టి. ఒకసారి మనం ఈ కార్ ఫీచర్స్ మాట్లాడుకుంటే, ఇది టాప్ అండ్ వేరియంట్ అండి. మనకి కింద ఫాగ్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు. ఇక్కడ సైడ్ చూసుకుంటే ఎల్ఐ వీల్స్, బ్రాండ్ స్కోడా లోగో అనేది మనం చూడొచ్చు. అండ్ ఈ కార్కి మనకి చాలామందికి నచ్చే ఫీచర్ ఒకటి ఉండిద్దండి. అదేంటంటే మనకి బయట నిలబడి ఎవరికైనా పవర్ విండోస్ ఓపెన్ చేయాలి అనుకున్న వాళ్ళు, కీ ఉంది కదండి, పవర్ విండోస్ ఇప్పుడు క్లోజ్లో ఉన్నాయి. ఇలా మనం అన్లాక్ అనేది ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే పవర్ విండోస్ అనేవి ఓపెన్ అవుతాయండి. నేను లాంగ్ ప్రెస్ చేస్తున్నాను చూడండి, 4 పవర్ విండోస్ కూడా ఓపెన్ అయ్యాయి. ఎప్పుడైతే మనం లాంగ్ ప్రెస్ చేస్తామో లాక్ బటన్ని, మళ్ళీ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి అన్నమాట. ఈ ఫీచర్ అనేది కేవలం వోక్స్వేగన్, స్కోడా, ఆడి ఈ కార్స్లో మాత్రమే అవైలబుల్లో ఉండిద్దండి. వన్ ఆఫ్ ద లగ్జరియస్ ఫీచర్ అన్నమాట. అండ్ ఈ కార్కి మనకి సేఫ్టీ పరంగా కూడా నెంబర్ 1 అన్నమాట ఇప్పుడున్న మార్కెట్లో. అండ్ ఇవి వచ్చేసరికి మీకు ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఉండిద్ది అండ్ ఫోల్డబుల్ మిర్రర్స్ అండి మీకు. సార్ నేను చూపిస్తాను. ఇక్కడ నుంచి మనకి ఇవి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ప్రతిదీ వర్క్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మనం ఈ నాబ్ పైకి ఇలా అంటామో ఇక్కడ చూడొచ్చు మిర్రర్ ఫోల్డ్ అవుతుంది. మళ్ళీ మనకి డౌన్ చేస్తే మిర్రర్స్ ఓపెన్ అవుతాయి. అండ్ 4 పవర్ విండోస్ వస్తాయండి. ఇది వచ్చేసరికి బ్యాక్ కూర్చున్న వాళ్ళు ఎవరైనా చిన్నపిల్లలు కూర్చుంటే పవర్ విండోస్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడానికి వీలు లేకుండా ఈ స్విచ్ అనేది యూజ్ అయ్యిద్ది మనకి. లాక్, అన్లాక్ అండి.
మనకి డిక్కీ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఇస్తారన్నమాట. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది వచ్చేసరికి మీకు హెడ్ లైట్స్కి ఇదండి. హెడ్ లైట్స్ మనం ఇలా అంటే ఆన్ అవుతాయి, పైకంటే ఫాగ్ ల్యాంప్స్ వస్తుంది అన్నమాట. అండ్ ఇది సేఫ్టీ పరంగా మనకి డ్రైవర్కి ఎయిర్ బ్యాగ్ ఉండిద్ది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ప్యాసింజర్కి కూడా ఎయిర్ బ్యాగ్ ఉండిద్ది అన్నమాట. అండ్ ఇందులో వచ్చేసరికి కంప్లీట్గా మీకు మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అసలు సౌండ్ అయితే వేరే లెవెల్లో ఉండేది, మనం చూసుకోవాల్సిన అవసరం లేదు అసలు మ్యూజిక్ పరంగా. అండ్ ఏసీ కూడా చిల్ వస్తుందండి మనకి. ఒకసారి నేను ఇంటీరియర్ చూపిస్తాను. చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. మనకి కాంబినేషన్ సీట్స్ కలర్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. బీచ్ కలరు ఒక ప్రీమియంగా కనబడిద్ది అనమాట. మనం చెప్పిన బడ్జెట్లో అంటే 4,60,000 రూపాయల బడ్జెట్లో ద బెస్ట్ కార్ అండి. ప్రజెంట్ ఈ మోడల్ కార్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజైర్, మారుతి వాళ్ళ కార్ చూసుకుంటే డిజైరే మనకి దాదాపుగా మార్కెట్ వాల్యూ 4,80,000 దాకా చెప్తున్నారు. సో దాంతో కంపేర్ చేసుకుంటే ద బెస్ట్ వెహికల్ అండి ఆ ప్రైస్లో. మిస్ చేసుకోవద్దు. మనకి డ్రైవర్ కావచ్చు, ప్యాసింజర్ కావచ్చు, కంబైన్గా ఆర్మ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి మీకు 5 గేర్ ట్రాన్స్మిషన్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అన్నమాట. మీకు కంప్లీట్గా ఫ్లోర్ మ్యాట్ కూడా ఇన్స్టాల్ చేసింది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ ఎవ్రీ కార్నర్. అండ్ ఫుట్ మ్యాట్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం యాక్సరీస్ పరంగా 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈ కార్కి. అండ్ బ్యాక్ చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గా ఉండిద్దండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫుట్ స్పేస్ కూడా. అండ్ బ్యాక్ కూర్చున్న వాళ్ళకి ఆర్మ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ కూర్చున్న వాళ్ళకి ఇక్కడ చూసుకోవచ్చు వన్ ఆఫ్ ద లగ్జరియస్ ఫీచర్, చాలా కార్స్లో అవైలబుల్లో లేదు ప్రజెంట్. రేర్ ఏసీ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట. ఈ కార్ వచ్చేసరికి దాదాపుగా 1 lakh రీడింగ్ ఉందండి ప్రజెంట్. 1 lakh అంటే మీకు చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసుకోవచ్చు 98,394 ఉందన్నమాట. ఒకసారి మనం ఇంజన్ కూడా క్వాలిటీ చూద్దామండి. స్టార్ట్ చేస్తున్నాను. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది. ఒకసారి బానెట్ లిఫ్ట్ చేసి ఇంజన్ కూడా చూపిస్తాను. మీకు కార్ బీటింగ్ కనుక క్లియర్గా మనం వింటే క్లియర్గా అర్థమైపోయిద్దండి ఎంత స్మూత్గా బీటింగ్ ఉందనేది. అన్వాంటెడ్ సౌండ్స్ అనేవి ఎక్కడ లేవండి. ఈవెన్ సస్పెన్షన్ కావచ్చు అండ్ ఇంజన్ సౌండ్స్ కావచ్చు. అండ్ బాడీ కూడా ఒకసారి చూసుకోండి. ఇది బానెట్ది అన్నమాట, ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది లేదు. ఇది వచ్చేసరికి డ్రైవర్ సీట్ ఫెండర్ అండి. ఇక్కడ చాసిస్ నెంబర్ ఇది మనం చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి డ్రైవర్ సైడ్ యాపరామ్స్ అండి. ఇది బీటింగ్ కూడా చూసుకోండి ఎంత నీట్గా ఉందో కండిషను బీటింగ్. ఇది వచ్చేసరికి బ్యాటరీ మనకి ఇక్కడ చూడవచ్చు. బ్యాటరీ 4వ నెల 22లో ఇన్స్టాల్ చేయించారు. సో ఈ దాదాపుగా ఒక 5 years వారంటీ వస్తుందండి బ్యాటరీకి. బ్యాటరీ కూడా మంచి కండిషన్లో ఉంది. ఏమైనా మనకి లీక్స్ ఏమైనా ఉన్నాయో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ లీకులు కూడా ఎక్కడ లేవండి. సో ఓవరాల్గా ఒక మంచి కార్ అండి. మన బడ్జెట్లో 4,60,000 బడ్జెట్లో ఒక మంచి కార్ అనేది మనం ఇస్తున్నాం హానియా కార్ డెకర్స్ తరఫు నుంచి. ఎవరికైనా ఈ కార్ కావాలి అనుకున్న వాళ్ళు నా నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. 8008173143. హెవీ బార్గెనర్స్ ఎవరైనా ఉంటే దయచేసి అవాయిడ్ చేయండి కార్ని. టైంపాస్ కాల్స్ కొంతమంది చేస్తున్నారు, స్కిప్ చేయండి పర్లేదు.
ఈ వీడియోస్ నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. 100% ఫ్యూచర్లో కూడా మరిన్ని కార్స్, క్వాలిటీ కార్స్ అనేవి తేవడం జరిగిద్ది మన ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్.